Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hello everyone, welcome to Ropes Organization. This is Sai Rupa, I am teaching this subject. Before the classes 2, we are explaining about the last week lesson. In that already we have completed the part 1, right? Let's see that our next, what is the Jhansi is saying about the Sue. Kajwani, em cheptundo. What is it your Sue asked? Kajwani, venakal nunchi count chestundi kada. So andukanesi, what is it your Sue asked? 6 whispered Jhansi. Ante asalu నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేసి సూ వచ్చి ఝాన్సీని అడిగినప్పుడు చూడండి 6 విస్పర్డ్ ఝాన్సీ. అప్పుడు ఏమనిందంటే తన నోట్లో నుంచి 6 అనేసి చెప్పింది. దే ఆర్ ఫాలోయింగ్ ఫాస్టర్ నౌ. ఇంకొకటి ఫాలోయింగ్ ఫాస్టర్ అంటే చాలా స్పీడ్ గా ఆకులు అనేది పడిపోతూ ఉన్నాయి. 3 days అగో దేర్ వర్ ఆల్మోస్ట్ 100 లీవ్స్. సో ఇక్కడ చూడండి 3 రోజులకు ముందు ఆ యొక్క చెట్లు చూసుకున్నట్లయితే 100 లీవ్స్ ఉన్నాయంట. ఎన్ని లీవ్స్ ఉన్నాయి? 100 లీవ్స్. సో దేర్ ఆర్ ఓన్లీ 5 లెఫ్ట్ నౌ. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. ఆ చెట్టు మొత్తంలో కూడా ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆటమ్ సెడ్ సూ అండ్ ద లీవ్స్ విల్ ఫాల్. అది కూడా ఇది ఆటమ్ సీజన్ కాబట్టి. ఇంకొకటి ద లీవ్స్ విల్ ఫాల్, అది కూడా ఈ యొక్క ఆటమ్ సీజన్ లో కాబట్టి మొత్తం లీవ్స్ అనేది ఏమవుతున్నాయి? ఇట్ విల్ ఫాలింగ్, అంటే టోటల్ గా లీవ్స్ అనేది అక్కడ పడిపోవడం అనేది జరిగింది. when the last leaf falls I will die said Jhansi with the is a finality. చూడండి అది ఒక లాస్ట్ ఒక మాట చెప్పేసింది. ఎప్పుడైతే ఆ చెట్లో ఒక లాస్ట్ లీఫ్ కింద పడిపోతుందో అప్పుడు నేను చనిపోతాను. when it will be the last leaf fall I will die finality. I have known this for the last 3 days. నాకు అర్థమైపోయింది. లాస్ట్ 3 days గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టోటల్ గా ఈ 3 days లో నేను అబ్జర్వ్ చేసింది ఇదే. ఎప్పుడైతే లాస్ట్ లీఫ్ అనేది కింద పడిపోతుందో అప్పుడే నేను ఆల్మోస్ట్ నేను చనిపోతాను అనేసి అక్కడ ఆ యొక్క సూకి వచ్చి ఝాన్సీ చెప్పడం అనేది జరిగింది. హో దట్స్ నాన్సెన్స్ రిప్లైడ్ సూ. అసలు ఇదంతా నాన్సెన్స్, నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? సో వాట్ హ్యావ్ ఓల్డ్ ఈవీ లీవ్స్ టు డూ విత్ యువర్ గెట్టింగ్ వెల్. అయినా నువ్వు బాగుండడానికి, నీ హెల్త్ బాగుండడానికి ఈ లీవ్స్ కి అసలు ఏమైనా తేడా ఉందా? సో ద డాక్టర్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి గెట్ బెటర్. ఆల్రెడీ డాక్టర్ కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు ఏమనేసి, నువ్వు చాలా నీ లైఫ్ బెటర్ గా ఉంటుంది, నీకేం ప్రాబ్లం అనేది లేదు అనేసి ఆల్రెడీ చెప్పాడు అని చెప్తున్నాను. ఝాన్సీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. సూ వెంట్ అండ్ బ్రాట్ హర్ ఏ బౌల్ ఆఫ్ సూప్. చూడండి ఝాన్సీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అంటే ఝాన్సీ ఇన్ని మాటలు చెప్తుంటే కూడా, సూ ఇన్ని మాటలు చెప్తుంటే కూడా ఇస్ నాట్ అట్ ఆల్ సేయింగ్ ఎనీథింగ్, అంటే అసలు ఏం చెప్పడమే లేదు. సో వెంట్ అండ్ బ్రాట్ హర్ యాజ్ అ బౌల్ ఆఫ్ సూప్. ఇక్కడ చూడండి ఆమెకి మాట్లాడలేకపోతున్నారు అనేసి బయట లోపల నుంచి వెళ్ళి ఒక బౌల్ ఆఫ్ సూప్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఐ డోంట్ వాంట్ ఎనీ సూప్. ఇక్కడ చూడండి ఆ గట్టిగా అరిచింది. ఏమనేసి అని వచ్చిందంటే ఇక్కడ సూ sorry here we can see that here the Sue, here it is Jhansi. ఇక్కడ Sue, ఇక్కడ ఎవరు? Jhansi. So Jhansi did not say anything. Sue went and brought her a bowl of soup. I don't want any soup said Jhansi. I am not hungry. నాకు అసలు ఆకలిగా అయితే లేనే లేదు, నేను అసలు నాకు సూప్ తాగాలని కూడా అనిపించడం లేదు. సో నౌ there are only 4 leaves left. ఇంకా ఓన్లీ 4 ఆకులు మాత్రమే అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. I want to see the last one fall before I get dark. నేను చనిపోక ముందే ఆ లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే పడిపోతుందో దాన్ని నేను చూడాలనేసి అనుకుంటున్నాను అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. దెన్ ఐ విల్ స్లీప్ ఫర్ ఎవర్. నా లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే పడిపోతే నేను జీవితాంతం చనిపోతాను అనేసి అక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. సో దెన్ ఐ విల్ స్లీప్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఏంటి అర్థము? టోటల్ గా ఫర్ ఎవర్. సో ఈ యొక్క లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే కింద పడిపోతుందో ఆ యొక్క పడిన వెంటనే నేను టోటల్ గా ఆల్మోస్ట్ గా నేను ఇంకా చనిపోతాను అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి. Sue sat on Jhansi's bed and kissed her and said you are not going to die. సో ఏం చేసింది? తన బెడ్ మీద కూర్చొని ఆ యొక్క ఝాన్సీ యొక్క హెడ్ ని ఇలా కిస్ చేసి చెప్పింది ఏమైనా అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. అసలు నువ్వు చనిపోవడం లేదు, నీకు విషయం తెలుస్తుందా
you're not going to die, నువ్వు చనిపోవడం లేదు. I can't draw the curtain for I need the light. ఇక్కడ చూడండి, ఆ కర్టన్ ని నేను వేయాలనుకోవడం లేదు, నాకు లైట్ కావాలి కాబట్టి నేను కంపల్సరీ ఆ కర్టన్ తీసే ఉంటానని చెప్పింది. I want to finish the painting, get some money for us, please my dear. నేను కొంచెం సేపు వెళ్ళి ఈ పెయింటింగ్ మొత్తం క్లియర్ చేసేస్తాను, ఈ పెయింటింగ్ మొత్తం వేసేస్తాను. అండ్ గెట్ సమ్ మనీ ఫర్ అస్, అంటే మన కోసం డబ్బులు కావాలి కదా, మన కోసం డబ్బులు కావాలి కాబట్టి నేను ఈ పెయింటింగ్ ని పూర్తి చేసిన తర్వాత సో వస్తాను. సో ప్లీజ్ మై డియర్, ఇక్కడ చూడండి అక్కడ ఝాన్సీ ఏమని చెప్తుందంటే, ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్ షీ బెగ్డ్ ఝాన్సీ. ఇక్కడ చూడండి ఆ యొక్క ఝాన్సీని బెగ్ చేస్తాను, అంటే అడుక్కుంటాను పాపం ఈ విధంగా ఉంది అనేసి. సో ప్రామిస్ నాట్ టు లుక్ అవుట్ ఆఫ్ ద విండో వైల్ ఐ పెయింట్. ప్రామిస్, నువ్వు నాకు ప్రామిస్ వే, నువ్వు అసలు బయటకి చూడననేసి, ఆ యొక్క విండో కల్లా నేను చూడనేసి నాకు ప్రామిస్ వే అనేసి అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆల్ రైట్ సెడ్ ఝాన్సీ, ఫినిష్ యువర్ పెయింటింగ్ సూన్ ఫర్ ఐ వాంట్ టు సీ ద లాస్ట్ లీఫ్ ఫాల్. ఐ am tired of waiting, I have to die, so let me go away peacefully like one of those poor tired leaves. చూడండి ఆమె అమ్మాయి ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా చెప్తుందంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆల్ రైట్ సెడ్ ఝాన్సీ, సరే ఇంకొకటి ఫినిష్ యువర్ పెయింటింగ్, అంటే తొందరగా నీ పెయింటింగ్ ని కంప్లీట్ చేసే. అండ్ ఫర్ ఐ వాంట్ టు సీ ద లాస్ట్ లీఫ్ ఫాల్, నేనైతే గమనించాలి, ఏంటి ఆ లాస్ట్ లీఫ్ ఎప్పుడు పడుతుందో నేనైతే గమనించాలి. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ యూ, అంటే నేను దాని కోసం వేచి చూసి అలసిపోయాను ఇక్కడ. సో ఐ హావ్ టు డై, నేను చనిపోవాలనుకుంటున్నాను. సో లెట్ మీ గో అవే పీస్ఫుల్లీ లైక్ వన్ ఆఫ్ దోస్ పూర్ టైర్డ్ లీవ్స్. ఆ యొక్క లీవ్స్ ఏ విధంగా పడి చనిపోతున్నాయో ఆ విధంగా నేను చనిపోవాలనేసి నేను కూడా అనుకుంటున్నాను. టైర్డ్ ఆఫ్ లీవ్స్, టైర్డ్ ఆఫ్ లీవ్స్ ఏమంటాం ఇక్కడ, టైర్డ్ ఆఫ్ లీవ్స్. ట్రై టు స్లీప్ సెడ్ సూ. ఇక్కడ చూడండి, నువ్వు ఎలాగైనా నువ్వు ఒకసారైనా ట్రై టు స్లీప్, ఎలాగైనా కూడా నువ్వు నిద్రపో. ప్లీజ్ సెడ్ సూ, ఐ హావ్ టు పెయింట్ అన్ ఓల్డ్ మైనర్, ఐ విల్ కాల్ బెహ్రమ్ అప్ టు బి మై మోడల్. ఇక్కడ చూడండి బెహ్రమ్ అనే కొత్త వర్డ్ వచ్చింది. సో ఇక్కడ ఒక పర్సన్ ని కొత్తగా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది, బెహ్రమ్ అనే వ్యక్తిని కొత్తగా కన్సిడర్ చేయడం అని జరిగింది. సో ఐ వాంట్ టు పెయింట్ అన్ ఓల్డ్ మైనర్, అంటే నేను ఒక పెయింటింగ్ ని వేస్తున్నాను, దానికి హెల్ప్ గా నేను ఎవరిని తీసుకుంటాను, బెహ్రమ్ ని తీసుకుంటాను అనేసి ఇక్కడ సూ వచ్చి ఎవరికి చెప్తుంది, ఝాన్సీకి చెప్పడం అనేది జరిగింది. Shoo rushed down and Behram lived on the ground floor. ఇక్కడ చూడండి షూ rushed down అంటే పరిగెత్త వెళ్ళి కూర్చొని చూడండి. బెహ్రమ్ lived on the ground floor, అతను ఎక్కడ ఉంటాడంటే అది కూడా వాళ్ళ ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు. He was 60 years old painter, అతనికి ఎన్ని ఇయర్స్ అంటే 60 years. His lifelong dream was to paint a masterpiece, but that had remained a dream. అంటే తన లైఫ్ లాంగ్ డ్రీమ్ ఏంటంటే ఒక మాస్టర్ పీస్ ని, ఒక పెయింటింగ్ వేయడం తన యొక్క డ్రీమ్. సో అండ్ హీఈస్ ఓల్డ్ పెయింటర్, అది కూడా అతను ఒక ఓల్డ్ పెయింటర్ కదా, చాలా మంచి ఒక అనుభవం కలిగిన ఒక కళాకారుడిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హిస్ లైఫ్ లాంగ్ డ్రీమ్ వాస్ టు పెయింట్ ఏ మాస్టర్ పీస్, బట్ హీ హ్యాడ్ రిమైండెడ్ ఇట్ డ్రీమ్. షూ poured out her worries to Behram. ఇక్కడ చూడండి ఆమె పడే బాధలన్నీ కూడా బెహ్రమ్ కి వచ్చి కింద చెప్పింది. అంటే ఝాన్సీ ఈ విధంగా మాట్లాడుతుంది, వెన్ ద లాస్ట్ లీఫ్ విల్ ఫాల్ ఐ విల్ డై, అంటే ఎప్పుడైతే చివరి ఆకు కింద పడిపోతుంది నేను అప్పుడు చనిపోతాను అనేసి చెప్తుంది. సో షీ టోల్డ్ హిమ్ నౌ ఝాన్సీ వాస్ కన్విన్స్డ్ దట్ షీ వుడ్ డై వెన్ ద లాస్ట్ లీఫ్. చెప్పాను కదా ఇప్పుడే, ఎప్పుడు ఆమె ప్రతిరోజు అంటే ఝాన్సీ వచ్చి ప్రతిరోజు సూక్ చెప్తుంది, ఎప్పుడైతే లాస్ట్ లీఫ్ పడిపోతుందో అప్పుడు నేను చనిపోతాను అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సెకండ్ పార్ట్ లో చూడండి, ద బెహ్రమ్ అండ్ నెక్స్ట్ వన్ హూస్ దట్ సూ. ఇక్కడ 2 క్యారెక్టర్స్, అంటే ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రాగా వచ్చింది బెహ్రమ్ అనే క్యారెక్టర్. సో ఇతను ఓల్డ్ పెయింటర్ గా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో హియర్ ఈ వాంట్ టు హ్యాస్ వన్ ఆఫ్ ది రిమైండ్ డ్రీమ్, అంటే తనకు ఉన్న ఒక డ్రీమ్ ఏంటంటే తన లైఫ్ లో ఒక మాస్టర్ పీస్ ని ఎలాగైనా డ్రా చేయాలని తన యొక్క డ్రీమ్. సో ఇక్కడ సూ యొక్క తన వరీస్ అన్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసింది, బెహ్రమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడికి మనకి సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.